సువార్త ప్రకటించని ఎడల నాకు అయ్యా మాట్లాడుతున్నా ప్రతి మాట నాన్న నువ్వే మాట్లాడిన ప్రభా నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా కూడి వచ్చిన పోతేటి నాన్న అయ్యా నువ్వే మాట్లాడమని ప్రభా. అయ్యా ప్రభా మా పాదం ఆలకిస్తామని ప్రభా, చిన్న పాదం పలువ చేసి ప్రతి పలు దర్శించమని నజరైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ యొక్క ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు గడిచిన దినములన్నీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా పరిచర్యను జరిగించారు. అందును బట్టి ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే మరి 2 దినాలు మంగళవారము బుధవారము జరిగిన 2 రోజులు రాకడ సిద్ధబాటు కూడికలను దీవెనకరముగా ప్రభువు నిలిచి ప్రతి ఒక్కటి చక్కగా విద్యుత్ సౌకర్యము, మంచి లైటింగు, సౌండ్ సిస్టమ్, అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి 2 రోజులు చక్కగా ప్రేమ విందులు సమకూర్చిన దేవునికి బాధ్యత కలిగి పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే శుక్రవారం రాత్రి కూడా దేవుని మహాకృపను బట్టి ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడిక జరిపించడానికి మరి జరగటానికి ప్రభు కృప చూపారు. మరి ప్రత్యేకత అంటే ఏమిటంటే ఆ గ్రామంలోనికి 2008వ సంవత్సరంలో ఒక్కసారి సువార్త వీధిలో ప్రకటించాలని ఆశతో చాలా శ్రమపడి కష్టపడి ఖర్చు పెట్టుకుని వెళ్ళటం జరిగింది. అక్కడ సువార్త ప్రారంభించి ఒక పాట ముగించి ఇంకొక పాట పాడే సమయానికల్లా చాలా దుర్భాషలు మాట్లాడుతూ మా మీదకి వారు దుమ్మిగా వచ్చి ఒక రకంగా చెప్పాలంటే చాలా అవమానకరముగా చిత్రహింసలు ఆ గ్రామంలో పెట్టడం జరిగింది. నోరు మూసుకుని మీ సామాన్లు ఒక్క క్షణంలో సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే చంపేస్తాము, సిద్ధముగానే ఉన్నాము అని మరణాయుధాలతో మీదకు వచ్చిన రోజు ఆ రోజు. కానీ అదే గ్రామంలో, అదే స్థలములో, అదే వీధిలో దేవుడు శుక్రవారం రాత్రి కూడికను ఆశీర్వాదకరముగా జరిగించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజు నాతో వచ్చిన వారు, అమ్మ మీరు భోజనం చేశారు కదా, ఏం చేశారు భోజనం? దాన్ని హిందూ భోజనము అనటానికి ఏ సంకోచితము లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చి ఒక పాట నాకు గుర్తొచ్చింది. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి, ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి, యెహోవాయే నా కాపరిగా నాకే
నాకేమీ కొదువలేదు. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువలేదు, ఏమీ కొదువలేదు. హల్లెలూయా. నాకు ఈ పాట గుర్తొచ్చి ఆ రాత్రి కూడా చాలా సమయం నిద్రపోకుండా ఈ పాటను ధ్యానం చేస్తూనే ఆ రాత్రి చాలా సమయాన్ని నేను గడపటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మన సంఘ పెద్ద స్వాములు అన్నగారు వచ్చారు, సామ్యులు అన్నగారు వచ్చారు. వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఆ ఊరికి పెద్దనైతే ఈ ఊరికి కూడా ఈయనే పెద్ద రామచంద్రయ్య అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పట్టుకోవలసిన వాళ్ళు పట్టుకుంటాడు. దేవుడు ఎవరిని పట్టుకుంటాడు? పట్టుకోవలసిన వాళ్ళనే పట్టుకుంటాడు. అయితే మనము విసుకక మానక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం చేస్తుండాలమ్మా? విసుకకూడదు, మానకూడదు. ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థనకు ప్రతిఫలము తప్పనిసరిగా మనము ఫలము అనుభవిస్తాం. ఏమనుభవిస్తాం? ఫలము అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమో కన్నీళ్ళు పెట్టుకుంటా, నేను తింటా ఉంటే నా పక్కన వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఇది నాటుకోడి అంటున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? అమ్మా ఏమంటున్నారమ్మా? దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు అలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎవరి కార్యాలు? ఆయన కార్యాలు అలా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన కొన్ని దినాల నుంచి పరమగీతాలు 6వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆ వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదవండి, చదవగలిగిన వారు. స్త్రీలలో అధికమైన సుందరివతి అని అక్కడ ఒక బిరుదు సంఘానికి దేవుడు ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ స్థాయి నీ జీవితంలో వస్తుందో అప్పుడు నువ్వు రహస్య రాకడలో ఎత్తబడతావని, పరలోక రాజ్యములో ప్రవేశిస్తావని, బంగారు పట్టణమంతా నీ సొంతం అవుతుందని మనము గడిచిన దినాలలో వింటూ ఉన్నాం. అయితే గడిచిన వారములో మనం ధ్యానం చేసుకున్నది ఏంటంటే పరిశుద్ధత. చెప్పలం ఏంటది? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఉంటేనే నువ్వు అధికమైన సుందరవతిగా మార్చబడతావు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. 5వ అధ్యాయము మత్తయి సువార్త చదవగలిగిన వారు ఒకరు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయములో కొండ మీద ప్రసంగములో అక్కడ రాయబడి ఉన్న మాట పరిశుద్ధత లేకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రభువుని చూడరు. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ శుద్ధమైన మనస్సు, ఆ శుద్ధమైన హృదయము, ఆ పరిశుద్ధత ఉన్నవారు మాత్రమే ప్రభువుని చూడగలుగుతారు. కాబట్టి మరి స్త్రీలలో అధికమైన సుందరివతిగా నీవు కనిపించాలి అంటే నీవు ఒక 50,000 ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళితే నువ్వు సుందరివతిగా మార్చబడలేవు. నీ హృదయాన్ని శుద్ధీకరంగా ఉంచుకోవాలి, నీ చూపులు శుద్ధీకరంగా ఉంచుకోవాలి, నీ మాటలు శుద్ధీకరణ ఉండాలి, నీ ప్రవర్తన శుద్ధీకరంగా ఉండాలి. నీ జీవితం ఎలా ఉండాలమ్మా?
శుద్ధికరముగా ఏ కోణములో నా ప్రభువు చూసిన పరిశుద్ధత. ఏం కనిపించాలమ్మా? పరిశుద్ధత, 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 పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కనిపించినప్పుడు నీవు ఒక అధిక సుందరవతిగా మార్చబడతావు. అంతేగాని ఇంటిలో శుభ్రంగా పాలిష్ బండల మీద కూర్చుని 50,000 ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్లో నేను బ్యూటీషియన్ చేయించుకుంటాను అప్పుడు కనిపిస్తాను అంటే అది ఆత్మ సంబంధముగా చూస్తే అది ప్రయోజనము లేదు, ఉపయోగము లేదు. దాని ద్వారా ఏం లేదమ్మా? ప్రయోజనము లేదు, ఉపకారము లేదు. నువ్వు అధిక సుందరవతిగా ఆత్మీయతలో మార్చబడాలంటే నీ తలంపులు, నీ యొక్క అంతా కూడా పరిశుద్ధత. ఏ కోణములో చూసిన పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత నీ జీవితంలో కలిగి ఉందువుగాక. హల్లెలూయా. తదుపరి మనము గమనించి చూసినట్లయితే పరిశుద్ధముగాను, అది మనము ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఫిలిప్పీ రాసిన ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 27 వాక్యములో సంఘము పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమ కలిగిన సంఘముగా ఉండాలని చదువుకుని పరిశుద్ధతను గూర్చి గడిచిన వారములో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు రెండవది నిర్దోషముగాను. చెప్పండి, అందరు నోరు తెరిచి చెప్పడం. ఎలా ఉండాలి? నిర్దోషముగా ఉండాలి. ఈ నిర్దోషము అనేది చూస్తే ఏ రంగములో చూసినా, ఏ ప్రాంతములో చూసినా కనిపించటము చాలా అరుదుగా ఉంది. ఈ రోజుల్లో తల్లిని బిడ్డ మోసం చేస్తుంది, బిడ్డను తండ్రి మోసం చేస్తున్నాడు, అన్నదమ్ములు మోసం చేసుకునే పరిస్థితి, అక్క చెల్లెళ్ళే మోసం చేసుకుంటున్న పరిస్థితి. ఎక్కడ ఎటు చూసినా నిర్దోషము అనేది కనిపించుకోకుండా ఏదొక రూపములో ఆ దోషాన్ని సంపాదించుకుంటున్న దినాలు ఈ దినాలు. అయితే నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యములో రాయబడి ఉన్నమాట, ఎక్కడ చూసినా నిర్దోషమైన వ్యక్తి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా ఎవరు కనిపించట్లేదు? నిర్దోషమైన వ్యక్తి కనిపించట్లేదు. ఏ వ్యక్తిలో చూసినా దోషము, దోషము, దోషము. మాట ద్వారా దోషము, నరహత్య చేయుట ద్వారా దోషము, లేకపోతే అన్యాయము చేయుట దోషము, ఏదో ఒక రకంగా మోసము, దోషము ఏలుబడి చేస్తుంది. అయితే ఈ విధముగా ప్రపంచములో ప్రతి ఒక్క వ్యక్తి పరిస్థితులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా దోషేనని ఆయనను కోర్టులో నిలబెట్టారు. ఎక్కడ నిలబెట్టారు? కోర్టులో నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడ చూసినా, ఎవరు చూసినా దోషులే, 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 దోషులే అంటున్న దినాలు. యేసుక్రీస్తులో పరిశుద్ధత ఉంది అని చెప్పగానే యేసుక్రీస్తునే తీసుకొచ్చి ఆ కోర్టులో నిలబెట్టేశారు. దేవునికి స్తోత్రం. సాగరా నిలబెట్టేశారు. నిలబెడితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను కూడా దోషి, ఇతనిలో కూడా పాపం ఉంది, ఇతను కూడా దోషే. ఏంటి ఇతను చేసిన పాపం? ఇతడు చేసిన దోషం కంటి ద్వారా పాపం చేశాడా? శరీరము ద్వారా పాపం చేశాడా? మాట ద్వారా పాపం చేశాడా? చూపు ద్వారా పాపం చేశాడా? అంటే ఒక మాట మాట్లాడాడు. ఆ మాటను వారు పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవాలయమును ఎవడైనా పడగొడితే, బాగానండి, ఇప్పుడు ఈ చర్చి ఉంది, ఈ చర్చిని ఎవడైనా పడగొడితే, దేవాలయమును ఎవడైనా పడగొడితే ఓన్లీ 3 days, 3 రోజుల్లో నేను కడతాను అన్నాడు. చెప్పాలి, ఎన్ని రోజులు? ఓన్లీ 3 days. వర్క్ కంప్లీట్.
దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ చర్చి చాలా కష్టపడి చెమటోర్చి ఖర్చు పెట్టి కష్టపడి మనము చాలా దినాలు కట్టుకున్నాం. దాదాపు 1 సంవత్సరం పైనే కట్టుకున్నాం. కొద్దిగా ఒక రోజు ఒక గోడ, 1 నెల తర్వాత ఇంకొక పక్క, ఇంకొక నెల తర్వాత ఇంకొకసారి, ఇంకొక నెలతో ఒక్కోసారి చాలా దినాలు కట్టుకున్నాం. ఇది 3 రోజుల్లో ఎలా కడతావు? దేవునికి స్తోత్రం. అంటే ఈ ప్రజలు వాక్యం వింటున్నారు, యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, కానీ భూ సంబంధముగానే ఆలోచిస్తున్నారు. భూమి వైపే వారు చూస్తున్నారు. ఎటు చూస్తున్నారు? భూ సంబంధంగానే ఆలోచిస్తున్నారు, భూమి వైపే వారు చూస్తున్నారు, నేల చూపులే వాళ్ళు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే నా ప్రభు ఈ పూట అంటున్నాడు, కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. వారు కన్నులెత్తి చూడట్లేదు. ఏం చేయట్లేదమ్మా? దేవుని వాక్యం వింటున్నారు చక్కగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కోడి మాంసం పెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా. కానీ ఆ రోజుల్లో చేపలు పెట్టేవాళ్ళు. గలిలియా సముద్రం చేపలు వారికి సమీపంగా ఉండేవి కాబట్టి రొట్టెలు చేపలు తినేయటం, వాక్యం వినేయటం, 4 పాటలు పాడేయటమే. కానీ వారు కన్నులెత్తి చూడలేకపోతున్నారు. కన్నులెత్తి వారు చూడలేదు కనుక, ఆత్మ సంబంధమైన వాటి వైపు వారి దృష్టి నిలపలేదు కనుక, ఆ వాక్యములో పొరపాటు ఉందని, ఆ వాక్యము కరెక్ట్ కాదని, యేసయ్యను కూడా శిక్షించాలని, యేసయ్యలో కూడా దోషం ఉందని వారు నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. అయితే యేసయ్య ఏంటి ప్రభువా అంటే అది ఆత్మీయులకి అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? చెప్పాలి తల్లి, ఎవరికి అర్థమవుతుంది? అది జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయేనే. అర్థము కాకపోయేనే. అవి అంతయును లెక్కకు మించిన వయ్యున్నవి నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. ఆయన ఉపదేశము మతకర్తలకు అర్థం కావట్లేదు. ఆయన సందేశం జ్ఞానులము అని చెప్పుకుంటున్న వారికి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. ఈ మతకర్తలు ఈ యొక్క జ్ఞానులు ఏం చేస్తున్నారంటే, అమ్మమ్మ అందరు రండి వచ్చేసారా, మనవాళ్ళు చాలామంది వచ్చారు, మన సంఘం పెద్దదే, మన మీటింగ్ పెద్దదే, విన్నారా, చెప్పారా, డబ్బంతా పోగు చేశారా, తిన్నారా, గొప్పలు మనమైనా వెళ్ళామా, ఇదే పరిస్థితుల్లో వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. కానీ ఈ యొక్క సందేశము, ఈ యొక్క ఉపదేశము వారికి అర్థము కావట్లేదు. దేవునికి స్తోత్రం. ఎవరికి
ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పూట మణక్ గారు ఒక పాట పాడారు. దాంట్లో 2వ వచనంలో ఎంత అర్థం ఉంది అమ్మా? 2వ వచనం ఎత్తండి ఒకటి. మర్చిపోయారు అప్పుడే? ఆ పాటలో 2వ వచనం ఎత్తండి. గుర్తుంది అసలు? 2వ వచనం ఎత్తండి. 2వ వచనం. మిగిలిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ప్రపంచమంతా తల్లకిందులైపోని, ఎవరు వదిలిపెట్టిని, ఎవరు విడిచిపెట్టిని, ఎవరేమనుకోని నాకు అనవసరం. నాకు నీ మాట ఒక్కటి చాలు. ఏం చాలు? నీ మాట నాకు చాలు. ఎవరి మాట చాలు? యేసయ్య మాట ఒక్కటి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఎన్ని మాటలు మాట్లాడినా ఆదరణ కలగదు, నీకు శుభము కలగదు, నీకు లాభం కలగదు, నీకు ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు, ఏం లేదు. ఆయన కానీ ఒక్క మాట సెలవిస్తే, దేవునికి స్తోత్రం. ఒక పెద్ద ఆఫీసర్, హోం శాఖ మంత్రి ప్రభువుని అంటున్నాడు, అయ్యా నీ మాట మాత్రము నాకు చాలు. ఏమన్నాడమ్మా? హోం శాఖకి నేను మంత్రినై ఉన్నా, ఇంతటి ధనధాన్యాలు ఉన్నా, నేను పొమ్మంటే ఒకడు పోతాడు, రమ్మంటే వస్తాడు. ఈ అధికారము ద్వారా, ఈ బ్రతుకు ద్వారా, ఈ జీవితం ద్వారా, ఈ పదవుల ద్వారా, ఈ ధనముల ద్వారా ప్రయోజనం లేదు. నీ మాట ఒక్కటి సెలవిస్తే చాలయ్యా. నువ్వు కూడా మా ఇంటికి రాక్కర్లేదు, నువ్వు కూడా మా ఇంటికి రావసరం లేదు, నీ మాట చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు కూడా జీవితంలో ఆ మాట కొరకే ఎదురు చూస్తున్నాడు. భార్య, స్నేహితులు, బంధువులు ఎన్ననుకున్నా, ఏ పరిస్థితులు ఏ విధంగా జరిగినా ఆయన మాట నాకు ఒక్కడు చాలు. ఆయన మాట ఒక్కడు చాలు. దేవునికి స్తోత్రం. శాంసను కూడా చివరి గడియల్లో నీ మాట నాకు చాలు అన్నాడు. ఏమన్నాడమ్మా? ఈ మాట చాలు. ఈ మధ్య నేను వార్తలు వింటూ ఉంటుంటే ఈ ఇజ్రాయేల్ యుద్ధం గురించి వాళ్ళు చెప్తున్నారండి. ఇజ్రాయేల్ అంటే సామాన్యమైన వ్యక్తులు కాదు, కళ్ళు పోయినా, బంధింపబడినా, కొన్ని వేల మందిని ఒక క్షణంలో చంపగలిగిన సత్తా వాళ్ళకు ఉంది. శాంసన్ చంపాడు అంటున్నారు వాళ్ళు. నాకేం అర్థం కాక బైబిల్ తీస్తే వాళ్ళు చెప్పింది బైబిల్ ఉంది కరెక్టే అంటే, వాళ్ళు కూడా బైబిల్ చదివి ఆ చరిత్ర తెలుసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చరిత్ర తెలుసుకుంటే ప్రయోజనము లేదు, రక్షణ పొందితే ఉపయోగం ఉంది. రక్షణ పొందితే ఉపయోగం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పిన మాట ఆ మత పెద్దలకు, మతకర్తలకు ఎవరికి అర్థం కావట్లేదు. అర్థం కాకుండా మా చర్చిని పడగొట్టి
మా పవిత్ర దేవాలయం పడగొట్టి నువ్వు కడతావా? నేను పడగొడుతానని యేసుప్రభు చెప్పలా, పడగొడితే. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు యొక్క దానికి ఒక అర్థం ఏమిటంటే, అది ఆత్మీయులకి అర్థమవుతుంది. ఆ అర్థం ఏమిటంటే, హృదయమే ఏంటమ్మది? యేసు ప్రభువుని ఎక్కడ పెడతాం కాదు, మీ హృదయం అనే ఆలయంలో పెట్టుకోండి అని నేను గతంలో చెప్పున్నా. ఈ ఆలయం మీద, ఈ మందిరం మీద, ఈ చర్చి మీద మీరు నిందలు మోపుతున్నారు, అవమానపరుస్తున్నారు, గేలు చేస్తున్నారు, దూషిస్తున్నారు. 33 సంవత్సరాలుగా నన్ను చంపాలనుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టాలనుకుంటున్నారు. ఈ దేవాలయం పుట్టక ముందే చంపాలని, ఈ దేవాలయాన్ని పడగొట్టాలని, యేసు ప్రభుని చంపేయాలని రాజులు అధికారాలు తలకిందులు అయిపోవటం జరిగింది. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టినా, ఈ దేవాలయము 3వ దినాన పునరుద్ధానపు శక్తి ద్వారా లేస్తుంది, నిలబడుతుంది, కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కూడా చెప్పట్లా, హల్లెలూయా అన్న ఉద్దేశముతో, అన్న ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట చెప్తే, లేదు మా పవిత్ర దేవాలయం పడగొడతానన్నాడు, ఈయన్ని చంపవలసిందే, సిలువ వేయవలసిందే అని ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఆ యొక్క బోనులో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని నిలబెట్టడం జరిగింది. అయితే అక్కడ తీర్పు ఏమని ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు మీద అని మనము పరిశుద్ధ గ్రంథములో మనము గమనించి చూసినట్లయితే, ఈయన ఈ మనుష్యునిలో ఏ దోషము, ఆయన యందు ఏ దోషమును అమ్మ నాకు కనబడలేదు. రిఫరెన్స్ చదవమ్మ, అందరూ అది నోట్ చేసుకుంటారు. రిఫరెన్స్ చెప్పు. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం, అందరూ నోట్ చేసుకోండి అమ్మా. 6వ వచనం అక్కడ చక్కగా పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటాయి. ప్రధాన యాజకులు బండ్రోతులు ఆయనను చూచి సిలువ వేయుము, ఆయన జీవితాన్ని చూసి, ఆయన్ని పరిశీలించి, ఆయన నడకను చూసి, ఆయన చూపులను చూసి, ఆయన చేసిన పరిచర్యను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా ప్రజలందరూ కేకలు వేస్తా ఉంటే పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. దేవునికి స్తోత్రం కూడా చెప్పట్లా, హల్లెలూయా. ఆయనలో ఏ దోషము మాకు కనబడలేదు. దోషము లేనివాడు చెప్పండి ఎవరమ్మా? దోషము లేనివాడు. ఇప్పుడు ఈ దోషము లేనివాడు అంటున్న మాట, నువ్వు అధిక సుందరవతిగా మార్చబడాలి అంటే, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే, నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ జీవితంలో కానీ ఏ దోషము కనబడకూడదు. ఏ దోషము కనబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు నీలో దోషం గుర్తించేది ఎవరు? నీలో దోషం ఉందని చెప్పేది ఎవరు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ, అమ్మ ఇట నా బిడ్డదా ఇట. దేవుని స్తోత్రం. నాకు పొద్దుట చేతిలో చేసి మాట ఇచ్చింది, నేను హాస్టల్లో పోతాను, నేను సంఘం పేరు నిలబెడతాను, బుద్ధిగా చదువుకుంటాను, ఆ కరేమి వలె ఆ ఐదు వేలు నేను ఆడనని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పింది పొద్దున్న నాకు మాట ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నేను సంతోషంగానే వెళ్తాను. చెప్పావు కదా నాకు, అది చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా బిడ్డ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డలో నేను ఏదన్నా అరాకొర పొరపాటు చూసుకున్నా నా బిడ్డ అని మళ్ళీ ఎచ్చుకుంటాను. ఏదన్నా అరాకొర ఎక్కడన్నా కనిపించినా నా బిడ్డ బంగారం అంట. దేవుని స్తోత్రం, నా బిడ్డ బంగారం. దేవునికి స్తోత్రం,
చెప్పడం నా బిడ్డ నా బిడ్డ బంగారం కదా, నాకు బంగారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేస్త్రమ్మ టీచరమ్మ ఏంటి ఎవరం పెట్టారు అక్కడ, సాయంత్రం ఎవరు లేట్ అయితే వాళ్ళకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు కూడా నీ జీవితంలో నిన్ను అంటున్నాడు నువ్వు బంగారం అని. ఏమంటున్నాడు? నా బిడ్డలందరూ బంగారమే. ఎందుకంటే మనం అందరం యేసయ్య బిడ్డలము, యేసయ్య పేరు పెట్టుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు నా నోటితో చెప్పగలనా నా బిడ్డ బుద్ధి చెడ్డదని? అమ్మా నా బిడ్డ బుద్ధి అమ్మా గుణమో ఏంటంటారు గుణం అని నేను చెప్పుగలనా? చెప్పుకోలేను. ఏదైనా నా బిడ్డను నా కడుపులో పెట్టేసుకుంటా. నా బిడ్డను యానాని చేప కడుపులో పెట్టేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం. అయితే ఒకడు ఉన్నాడు. మిఖాయేలు దూత మోషే గారిని తీసుకుని వెళ్ళిపోతా ఉంది. ఏం చేస్తుంది? మోషే గారిని తీసుకుని వెళ్ళిపోతుంది మిఖాయేలు దూత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే భక్తుడు, సముద్రాన్ని చీల్చినవాడు, బండను కొట్టగా నీళ్లు పారాయి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు. అలాంటి వ్యక్తి కన్ను మూయగానే తీసుకుని వెళ్ళిపోతా ఉంది. ఎవరు? దూత. చెప్పండి, ఏ పేరు? ఈ పేరు అమ్మా లూసిఫర్. అమ్మ ఎవరు? వచ్చాడు, వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. డేయ్, మిఖాయేలు దూత అంటే యుద్ధాలు చేసేవాడు. ఎవరమ్మా? చెప్పాలి. ఎవరు ఏం చేసేవాడు? యుద్ధాలు చేసేవాడు. డేయ్ లూసిఫర్గా మర్యాదగా వదులు, లేకపోతే తండ్రినంటే ముఖం పచ్చడైపోద్ది అంటుంది. ఎవరు? నువ్వు పరిశుద్ధుడు అయి ఉండొచ్చు, నీ ఆరాధన యోగ్యుడు ఆయన పరిశుద్ధుడై ఉండొచ్చు, కానీ ఈ మోషేలో దోషం ఉంది. ఏముంది? చెప్పాలి. ఏముంది? ఎవరిలో ఏముంది? దోషం ఉంది. నా బిడ్డ, దేవుని బిడ్డ, నా బిడ్డ జోలికి అసలు నీకు నా బిడ్డకి ఏం సంబంధం అంటే, దోషము నా దగ్గర నుంచి ప్రవహించేది నాకు సంబంధించిన అది ఇక్కడ ఉంది కాబట్టి, ఆ దోషము నాదే కాబట్టి, అందుకే ఆ దోషాన్ని నేను పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. పట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదురా మోషే, తీసుకుని వెళ్ళి పరలోకములో మేము పండుగ చేసుకోవాలి. పరలోకంలో ఏం చేసుకోవాలి? లక్షల మందిని నడిపించిన నాయకుడురా, కీర్తనలు రాసిన నాయకుడురా, ప్రజలు నడిపించిన వాడురా, బండను కొట్టిన వాడురా, సముద్రాన్ని దాటించిన వాడురా, ఫరోకు ఎదురుగా నిలబడిన వాడురా. అవన్నీ నాకు తెలియదు. మోషేలో ఏముంది? చెప్పలేముంది? ఈ దోషము మోషేలో ఎక్కడ ఉందని ప్రియ దేవుని బిడ్డలారా, మోషేని ఆ పూట ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఏం చేశారమ్మా? అదే అన్ని స్కాన్లో పెద్దదే ఎంఆర్ఐ స్కాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఇక ఒంటిలో ఏమున్నా కనిపిస్తా లేదా, మెదడులో ఏముందో కనిపిస్తా లేదా, అరికాలు నరములో ఏమున్నా కనిపిస్తా లేదా. మోషేలో ఏమి కనిపించిందంటే, ఒక రోజున తోటి విశ్వాసుల మీద, తోటి సేవకుల మీద, లేకపోతే సంఘ కాపరుల మీద, తోటి వాళ్ళ మీదో, సంఘ పెద్దల మీదో, వీళ్ళ మీదో మోషేకి ఏమొచ్చేసింది అమ్మా? కోపం వచ్చేసింది. అప్పుడప్పుడు మీరు చెప్తుంటారే, నేను మంచోడు కాదు అంటుంటారే, నేను అసలు మంచిదాన్ని కాదంటారు. అలాంటి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఒక్క మాట తూలాడు. ఏంటమ్మా అది? ఒక్క మాట తూలాడు. ఏ మాట? మాట ద్రోహులారా. ఇది పరలోక రాజ్యానికి సరిగ్గా వినిపించకపోవచ్చు, కానీ దేవునికి స్తోత్ర. ఈ లూసిఫర్ గాడికి చెవులో పకాన మోగింది. ఇది నాకు చాలు. ఏం చాలమ్మా? ఈ పదము నాకు చాలు. మోషే ఎన్ని దశం భాగాలు ఇవ్వచ్చు, ఎన్ని కానుకలు ఇవ్వచ్చు, ఎన్ని పాటలు పాడవచ్చు, ఎంత పరిచర్య చేయొచ్చు, ఎన్ని వంటలు చేయొచ్చు, కానీ నా చేతిలో చిక్కాడు. ఎక్కడ చిక్కాడు? నా చేతిలో చిక్కాడు. ఎక్కడికి పానిస్తానో, ఇక నేను బానిచ్చేది లేదని పట్టుకున్నాడు వచ్చి. దేవునికి స్తోత్రం. ఎందుకని పట్టుకున్నాడంటే, మోషేలో ఏం కనిపించిందమ్మా? చెప్పండి తల్లే. మోషేలో ఏం కనిపించింది? దోషము కనిపించింది. ఆ దోషము లేని వ్యక్తిగా ఉంటేనే నువ్వు అధిక సుందరిగా మార్చబడతావు. ఆ దోషము లేని వ్యక్తిగా ఉంటేనే నీవు రహస్య రాకడలో ఎత్తబడతావు. రహస్య రాకడలో ఆయన మేఘాల మీద వచ్చి నిన్ను ఎత్తుతూ ఉన్నా, ఈ లూసిఫర్ గాడు వచ్చి ఏం పట్టుకుంటాడమ్మా? అమ్మా, నీ వస్త్రాన్ని పట్టుకుంటాడు, నీ చేతిని పట్టుకుంటాడు. బిడ్డా, అగ్ని ఆరట్లేదు బిడ్డ, పురుగు చావట్లేదు బిడ్డ, వచ్చేసి మన ఇంటికి మనం పోదామంటాడు. దేవునికి స్తోత్ర. అందుకే ఈ సంఘము ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా, తదుపరి నిర్దోషముగా. చెప్పాలి తల్లి, ఎలా ఉండాలి? నిర్దోషముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. అరే సత్యానికి నువ్వు పాత నిబంధన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దోషం ఉంది. ఇక్కడేముందమ్మా చెప్పాలి. ఈ మోషే పాత నిబంధన మోషే కాదు, క్రొత్త నిబంధన మోషే. దేవునికి స్తోత్రం. ఈ మోషే గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరు రేపు ప్రభు బల్లారాధనలో ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని పానము చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు మనలో దోషం ఉంది, మన మాటలో దోషం ఉండొచ్చు, నీ చూపులో దోషం ఉండొచ్చు, నీ జీవితంలో దోషం ఉండొచ్చు, దోషమునకే కేంద్రము నీ బ్రతుకైపోయి ఉండొచ్చు. కానీ దోషము లేనివాడు నీ కొరకు రక్తము కార్చాడు. దేవునికి స్తోత్ర. ఎవరు కార్చారు రక్తం? దోషము లేనివాడు నీ కొరకు రక్తము కార్చాడు. ఈ లోకములో ఏ వ్యక్తిలో చూసినా దోషము దోషము దోషము, ఏదో ఒక కోణములో పాపము ఉంది. పాపము లేనివాడు ఈ ప్రపంచములో
ఒక్కడును లేడు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభువు పాపము దోషము లేనివాడు. ఆ దోషము లేనివాడు ఆ నిర్దోషమైన రక్తాన్ని, ఆ నిష్కలంకమైన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని ఆయన శుద్ధీకరించి మనలను దోషము లేని వారిగా చేయటానికి నిర్దోషమైన రక్తము చేత ఆయన మనలను కడిగాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మన జీవితంలో మరవలేని దినమంటూ ఏదైనా ఉందంటే అది యేసు రక్తము చేత కడగబడిన దినమే. కొట్టు చప్పట్లో హల్లెలూయా. మరువలేను మరువలేనయ్యా నీ ప్రేమ చరితము, ఆ ఘోర మరణము. మరువలేనయ్యా యేసయ్యా పంచగాయములతో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసనయా. పంచగాయములలో కారుతున్న రుధిరం నిన్ను ముంచి వేసెనయా. దోషరహితుడా ఎదువు లేక నిన్ను దూషించిరయ్యా. పగబట్టి చంపిరయ్యా. దోషరహితుడా ఎదువు లేక నిన్ను ద్వేషించిరయ్యా. పగబట్టి చంపిరయ్యా. యేసయ్యా 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 దయామయా. మరువలేనయ్యా. హల్లెలూయా. మన జీవితంలో మనము ఈ దోషాల ఊబిలో ఈ దోషాల బురదతో మనము నిండిపోయి ఉన్నప్పుడు నా ప్రభు రక్తమును కార్చి, నిర్దోషమైన రక్తమును కార్చి, ఆ నిర్దోషమైన రక్తము ద్వారా మన దోషాలన్నిటినీ కడిగివేసాడు. కూడా చెప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచములో దోషము లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రొత్త నిబంధన సంఘమే, అది మహిమ కలిగిన సంఘమే, అది ఆది అపోస్తుల ఉపదేశమును మగుటముగా ధరించుకున్న ఈ సంఘమే. ఆమేన్. ఈ సంఘములో దోషము లేదు. ఏంటయ్యా ఎందుకని దోషము లేదు? ఈ ప్రజల్లో దోషము లేదా? ఈ పురుషుల్లో దోషము లేదా? వీళ్ళలో ఎవరిలో దోషము లేదంటే ఒకప్పుడు దోషం ఉండొచ్చు, కానీ ఆయన 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 నిర్దోషమైన రక్తము చేత మన దోషములన్నిటినీ కడిగివేశాడు. సంతోషంతో చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎవరు అమ్మా? దోషము లేని వారేం. దేవునికి స్తోత్రం. మనలో ఏమి లేదు, దోషము లేదు. అందుకే మనము ముంచట బాప్తిస్మము పొందాలి. అందుకే ఆయన శరీరాన్ని భుజించాలి. అందుకే ఆయన రక్తమును మనము పానము చేయాలి. ఆమేన్.
ఆయన రక్తము పానము చేయటం ద్వారా, ఆయన శరీరము భుజించడం ద్వారా, ముంచట బాప్తిసము పొందుట ద్వారా దోషము లేని వానిగా మన జీవితములో మార్చబడతాయి. దోషము లేని వారే అధిక సుందరవతిగా మార్చబడి పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. యోధా పత్రిక మొదటి అధ్యాయము, యోధా పత్రిక మొదటి అధ్యాయము 24 వాక్యాన్ని అందరూ తీసి పెట్టుకోండమ్మా. ఆ వాక్యాన్ని కూడా నోట్ చేసుకోండి. తొట్టిల్లకుండా అంటే మరలా దోషములో పడిపోకుండా, మరలా పాపములో పడిపోకుండా, మరలా మీకు ఆ దోషం అంటకుండా, మరలా ఆ బురద మీకు అంటకుండా, మరలా లోకములో ఉన్న పాపం మీకు అంటకుండా, మిమ్మల్ని తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు. ఇప్పుడు మన పని, సంఘ కాపరి పని, ఉపదేశకుల పని ఏంటంటే తొట్టిల్లకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు శుభ్రముగా ప్రభు కడిగాడు. ఎలా కడిగాడమ్మా? శుభ్రముగా ప్రభు కడిగాడు. ఇప్పుడు మనందరము కడగబడిన వారమి. చెప్పాలి తల్లి, ఎవరు మనం? కడగబడిన వారమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. అది తప్పు అనుకోకూడదు అమ్మా. కొందరు కుక్కలు పెంచుకుంటారు. ఏం పెంచుకుంటారమ్మా? కుక్కలు. దేవునికి స్తోత్రం. కొందరు కోడిని పెంచుకుంటారు, కొందరు పిల్లిని పెంచుకుంటారు. దేవునికి స్తోత్రం. కొందరు కుక్కని, కొందరు పిల్లిని, కొందరు అలా పెంచుకుంటుంటాడు. ఒక అతను అప్డేట్లోకి వచ్చేసి పందిని పెంచుకున్నాడు. ఏం పెంచుకున్నాడు అంటే నాకు తెలిసి అతనే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే అది కానీ ఒక 15 పిల్లలు కానీ పెట్టి ఒక 6 నెలలు సాక్కుంటే పరిశుద్ధరావు, దాదాపు కుటుంబానికి సంవత్సరంలో 3 నెలలు కూర్చొని తింటాక వచ్చేస్తాయి సరుకులు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోడిని పెంచుకునే వ్యక్తి కూడా చక్కగా తీసుకెళ్ళి చెరువులో తీసుకెళ్ళి కోడికి స్నానం చేపిస్తూ ఉన్నాడు. ఏం చేపిస్తున్నాడు? మా ఊర్లో కోళ్ళు పెంచుకున్న పొద్దుట అదే పని చేస్తారు. ఏం చేస్తారు? పొద్దున తీసుకెళ్ళి చెరువులోకి తీసుకెళ్ళి ఈత పెట్టిస్తారు. అట్లా దేవునికి స్తోత్రం. అలవాటు అది. దేవునికి స్తోత్రం. ఈ కుక్కను పెంచుకునే వ్యక్తి కూడా అదే చెరువులోకి తీసుకెళ్ళి చక్కగా కుక్కకు స్నానం చేస్తున్నాడు. కోడికి చేపిస్తున్నాడు, కుక్క కాదు. వాళ్ళిద్దరిని చూసి ఈడాగుతాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక అతను చెప్తున్నాడు, అయ్యా